మరి ఇప్పుడు రాబోతుంది ఓ స్పెషల్ రౌండ్. ఆ రౌండ్ పేరు వచ్చి స్పాంటేనిటీ రౌండ్. ఈ స్పాంటేనిటీ రౌండ్ లో బోత్ సైడ్స్ కి ఒక ప్రాపర్టీ ఇస్తాము. ఆ ప్రాపర్టీని ఎవరు బాగా యూజ్ చేసి వాడకం అంటే ఇదేరా ఎవరు అనిపించుకుంటారో వాళ్ళే విన్నర్స్. ఓకే, సో ఫస్ట్ ప్రాపర్టీ వచ్చి జబర్దస్త్ టీమ్ కి అండ్ ఆ ప్రాపర్టీ వచ్చి గడ్డివామ్. ఆ గడ్డి బాంబుని మీరు ఉపయోగించి జనాలకి మాకు ఎంత బాగా నవ్విస్తారో చూద్దాం. ప్రాపర్టీ ప్లీజ్. ఇది పచ్చగడ్డి కాదు, ఎండుగడ్డి. ఫస్ట్ జోక్. ఒక మహాకవి ఏమన్నాడో తెలుసా? రోడ్డు పక్కన వేసే మొక్కలు పవిత్రం, ఆ మొక్కలు ఎదిగిన తర్వాత పచ్చి మొక్కలు పవిత్రం, ఎండిన తర్వాత ఎండుగడ్డి పవిత్రం, ఈ ఎనకాల చేసుకునే మనం మాత్రం అపవిత్రం అని చెప్పాడు. ఇలా పవిత్రం పవిత్రం అంటే పవిత్ర కంటెంట్ మొత్తం నా మీద నడుస్తుందేమో అది కన్ఫ్యూజ్ అవుతుంది. ఈ గడ్డి వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో నేను చెప్తా మేడం. అమ్మ ఫస్ట్ నైని పావని అండ్ శ్వేత నాయుడు ఇద్దరు రండి. ఎంత వీళ్ళ కోసే వాళ్ళ ఉంటే పచ్చగడ్డి కోసే వాళ్ళని పాటేస్తారండి మీరు. అమ్మ ఒక్కసారి ఆ గడ్డెల తీ. ఎందుకు డీలో ఎలాగ ఏం పీకలేదు కదా, ఇక్కడ గడ్డన్న పీకారు. ఈ గడ్డి వల్ల ఇంకో యూజ్ కూడా ఉంది తెలుసా? నీకు తర్వాత చూపిస్తా. నాకు ఒకసారి ఇట్రా. నీకేం చేసినో తెలియదు కదా? ఏం చేయలేదు, అదేం జరగలేదు. ఏమన్నా చేస్తే మీరు ఊరుకుంటారు, కంప్లైంట్లు ఎవరు వెళ్ళి. సరే అమ్మా మీరు వెళ్ళండి, చెప్తాను. వెళ్ళండి తేజ, నువ్వు రా చెప్తాను. చెప్పురా. నువ్వు అలా ఉండి చెప్తాను. ఈ గడ్డి నీకు ఎలా యూజ్ అవుతుంది అంటే, అమ్మాను ఇలా చిన్న దీనికి దూడపిల్లని తీసుకొస్తే తప్ప తిందు. దూడపిల్ల ఇట్రా చెప్తాను. అమ్మ దగ్గర నుంచో. ఇదిగో ఈ రోజు దూడ పాలు తాగాల్సిందే. ఆది గారు మీరు సౌమ్య గారు రారా ఒకసారి. నేను మా ఇద్దరికి ఇప్పుడు అదే అవసరం. రారా. ఇదిగో నీతో మాట్లాడేంత టైం మాకు లేదు. దారా దారా. ఆది గారికి ఇదేనా అవసరం లేదు, ఎక్కడ నుంచి అక్కడ చేస్తారు. నాతో కాదు, వేరే అమ్మాయితో. ఇదెல்லாம் మీకు అవసరమా? నేను యాంకరింగ్ రా, గడ్డిగా యాంకరింగ్ నేర్పించనా నీకు? నేర్పించు. వద్దు, నా రష్మితోనే కలుపుకుంటాను. రష్మి గారు రండి, చేద్దాం. గడ్డి వాములో మనం యాంకరింగ్ ఎలా చేయాలి? సో ఫస్ట్ మనం కొంచెం గడ్డి వాము అట్లా చేతిలో తీసుకొని ఇలా ఇలా తిప్పుతూ. చూస్తున్నారు కదా, ఇప్పుడు ఒక ఎండుగడ్డి ఒక పచ్చగడ్డి రెండు యాంకరింగ్ చేయబోతున్నాయి. చివరికి ఏ గడ్డి గెలుస్తుందో చూస్తూనే ఉండండి. హలో ఎవరీబడీ, గుడ్ ఆఫ్టర్నూన్, నమస్కారం అండ్ వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ. సరే సౌమ్య గారు, ఇప్పుడు మీరు నాన్ స్టాప్ నవ్వుల్ని ఫుల్ స్టాప్ లేకుండా. చిన్న సైట్ ఒకసారి. దాని నుంచి మగేద వాళ్ళందరూ కూడా నిన్నే చూస్తున్నారా. ఇలా మనం అప్పుడప్పుడు డ్రెస్సులు కూడా కుట్టించుకోవచ్చు తెలుసా? నువ్వు అమ్మా మళ్ళీ నువ్వు ఇలానే చేస్తావని ప్రూఫ్ చేసావు. సో ఇంద్రజ గారు చూసారు కదా, జబర్దస్త్ వాళ్ళు ఈ గడ్డి వామ్ సెటప్ ని ఎలా వాడి మా అందరిని ఎంటర్టైన్ చేయడానికి ట్రై చేశారు. సో మీరు ఎంటర్టైన్ అయ్యారా? అంటే వాళ్ళకి ప్రాపర్టీ ఇస్తున్నారో చూసి, వాళ్ళు చేసేది కూడా చూసి మనం చెప్దాం. సర్లే మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ గైస్. థ్యాంక్ యూ జబర్దస్త్ టీమ్. థ్యాంక్ యూ. ఆల్ రైట్, సో జబర్దస్త్ వాళ్ళు గడ్డి వామ్ సెటప్ ని ఎలా యూజ్ చేశారు చూసారు. ఇప్పుడు ఎక్స్ట్రా జబర్దస్త్ టీమ్ మీకు ఒక బోట్ ఇస్తున్నాము. దాన్ని మీ ఇష్టం ఎలా కావాలంటే వాడి మా ఆడియన్స్ ఎంటర్టైన్ చేయాలి. ఓకేనా? క్యాన్ వి హ్యావ్ ద పడవ ప్లీజ్? జల జల జలపాతం నువ్వు, సెల 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 ఏరుని నేను, సలసల నువ్వు తాకితే నన్ను పొంగే వరదైపోతాను. చలి 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 గాలివి నువ్వు, చిరు 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 అలనే నేను, చర చర. స్టార్ట్ చేయరా మానేల్. మా సైడ్ నౌకరాజు వచ్చి గడ్డి పెట్టాడు, నువ్వు తెడ్డు పెట్టాలి.
ఏంటి 2 చందమామలు ఉన్నాయి ఈ రోజు? అదేంటి ఒకటేగా ఉంది? అదొకటి ఇదొకటి కదా. ఏంటి 2 చెట్లు ఉన్నాయి? 2 ఎక్కడండి? అదొకటి నువ్వు ఒకటి. ఏ నీకు చూడు కింద 2 కప్పలు అవి కనిపిస్తున్నాయి. కప్పలు కాదే మన మొక్కలే. ఎవరు సార్ మీరు? చెప్పడం మర్చిపోయాను, సముద్రంలో వాటర్ లేదు, వాటర్ వేయడానికి వచ్చా. సముద్రంలోకి ఎలా వచ్చారు సార్? మునిగిపోతారు కదా. నా షూ వాటర్ ప్రూఫ్ అయ్యా, వాటర్ ప్రూఫ్ అయ్యా. నాకు ఇప్పుడు ఆకలేస్తుంది. ఆకలిస్తుందా? నీకోసం ఎండు చేపలు పడతాను. పట్టడం ఎందుకు? ఉంది చూడు ఆడే. వర్ష, ఎప్పటి నుంచో నీకు ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నాను. ఏంటది? అత్తయ్య గారికి చెప్పు చెడ్డు వస్తుందని. సముద్రంలో ఏదో ప్లాన్ చేశానన్నావు కదా, ఏంటది? ఇంకేముంది అదే. పో నా సెకండ్ లవర్ వస్తుంది, నువ్వు వెళ్ళిపో. ఏంటి? నువ్వు వెళ్ళిపో, నా థర్డ్ లవర్ వస్తుంది. నీకేం చెప్పాం మేము? ఏం చెప్పారు? ప్రాపర్టీని మంచిగా వాడుకోమని. ఏం వాడారు? మీరంటే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు బాగా వాడతారు, మాకు తెలియదు కదా. సర్లే కింద దిగండి. బట్ మొత్తానికి ప్రాపర్టీస్ ని మాత్రం బాగా వాడారు. మరి ఇంద్రజ గారు మీకు ఎలా అనిపించింది పడవ యూసేజ్? 2 ప్రాపర్టీని వాడమన్నాము. ప్రాపర్టీ వాడడంలో ఇద్దరు సేమ్ టు సేమ్. బట్ ఎంటర్టైనింగ్ స్కిట్ ఇచ్చిన విధంలో అయితే వీళ్ళు ఇంకా కొంచెం బాగానే ఎంటర్టైన్ చేశారు. మొత్తానికి ఈ స్పాంటేనిటీ రౌండ్ లో పడవ wins! Extra జబర్దస్త్ wins! ఎందుకురా రష్మిని యాంకర్ గా ఉంచడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నారా మీరు? చేయండి. నేను యాంకర్ గా ఉండాలా వద్దా? ఉండాలిరా, అది ఎలాగైనా నువ్వు ఉండాలి, అమ్మాయి కూడా ఉండాలి. అంటే ఇద్దరు ఉండాలంటారా? తను స్టేజ్ మీద ఉండాలి, తను నా మనసులో ఉండాలి, చివరికి తను శ్రీదేవి డ్రామా కంపెనీలో ఉండాలి. అంటే మొత్తానికి రష్మి ఉండకూడదు, సౌమ్య ఉండాలి అంటారు. రే నాన్న, హ్యాపీ బర్త్డే రా. ఏమే ఏంటిది? ఏంటిదా? అవేం తెలియకుండానే ఎంత పెద్ద కొడుకున్నాడా మనకి? ఆది గారు, మీకు ఒక స్పెషల్ గిఫ్ట్. నానమ్మ ఇంద్రజ, బాబాయ్ రాంప్రసాద్ ఆశీస్సులతో నా కష్టం, నా శ్రమ, నా శక్తి, నా చెమట చుక్క, నా సమయం, నన్ను సమాజానికి మగాడిగా పరిచయం చేసిన నా కొడుకు రోహన్కి పుట్టినరోజు శుభాకాంక్షలు. పైన చెప్పింది అంత అబద్ధం, ఇట్లు సౌమ్య. ఎవరండి ఇది? ఎక్స్ గర్ల్ ఫ్రెండ్. ఎక్స్ కాదు వై కాదు అని అబద్ధమని చెప్పు. కాదు అంటే పెళ్లికి ముందు ఉంటాయి కదే అలా. నీతో ఉంటే కరిగే కాలం, నువ్వు లేకుంటే కదలను అంటూ నెలలో ఉండే తేదీ కూడా ఏడాదయ్యిందే. నీ వైపే తెరచాపను తిప్పేసా. మీరు ఇంకా గొప్ప సింగర్స్ గా చాలా 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 పాటలు పాడాలి. మీరు పాడిన పాటలు ఇలాగే స్టేజ్ మీద చాలా మంది పాడాలి. వందంతలయ్యేనా అందం, నువ్వు నా పక్కన ఉంటే వచ్చంలా వెలిగా ఇంకొంచెం, నువ్వు నా పక్కన ఉంటే. ఇంద్రజ గారు ఐస్ క్రీమ్లు అంటోళ్ళు. ఏ ఎదవెళ్ళి ఏం చెప్పినా ఇట్టే కరిగిపోతారా పాపం. ఆ ఎదవ మీరే కదా. నీకు జ్యూసు, నీకు ఐస్ క్రీమ్ 2 తెస్తా, ఆగండి. ఇదేంట్రా చపాతీ పిండిలా ఉంది? అరే ఒక్కటైతే అర్థమైందిరా, ఇక నువ్వు జీవితాంతం ఇంతే. బ్లాక్ బస్టర్ పర్ఫార్మెన్స్.
ఈ గ్రీటింగ్ కార్డ్ ఎంత బాగుందో. ఎస్ మై లవ్. ఏ రోజు ఇచ్చావు నువ్వు ఇది? లవ్వుగా లవ్వుగా ఇది మహతి గారి చీర్రా. దాని దగ్గర తీసుకొచ్చి దీనికి ఇస్తావరా? పెట్టావు కదరా ఫిట్టింగ్. సో ఫస్ట్ నుకరాజు. నూకరాజు గాడికి 600కి 490 10th. నేను లా చదువుతున్నాను మేడం. లా చదివేది కూడా వాడి కేసులు వాడే వాదించుకోవడానికి. భాస్కర్ గారు. కింద చూడండి, మామూలుగా పాస్ అవుట్ అని రాస్తారు కదా, గెట్ అవుట్ అని రాశారు. 5 మాది. దాని ఫోటో బాగుంది. పైసకి పనికిరాని అన్నారు, ఇంట్లో నుంచి దొబ్బేసిన ఈ 1,00,000తో 5 లక్షలు చేసి చూపిస్తా. హలో అన్న. వారం అన్నావు, 4 వారాలైంది. డబ్బులు ఇస్తావా, ఇంటికి రమ్మంటావా? డబ్బు అన్నీ ఇచ్చింది, ఇప్పుడు చావును కూడా వస్తుంది. బెట్టింగ్ బారిన పడి ఇలా ప్రాణాలు కోల్పోయిన ఎంతో మంది అమాయకుల కథ. శ్రీదేవి డ్రామా కంపెనీ